సడక్పై చదువుల బజార్కెక్కిన విద్యాబోధన కామారెడ్డి జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగులు ఈ రోజు 16వ రోజు నిరవధిక సమ్మె నిరసన కార్యక్రమంలో భాగంగా సడక్పై చదువులు చేపట్టడం జరిగింది। ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ తమను రెగ్యులర్ చేయాలని అప్పటి వరకు వెంటనే పే స్కేల్ అమలు చేయాలని కోరారు। 30వ రోజు నిర్వహించే కేబినెట్ సమావేశంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యలను చర్చించాలని ప్రభుత్వానికి ఉద్యోగులు డిమాండ్ చేశారు। గత 16 రోజుల నుంచి సమ్మెలో నిరసన కార్యక్రమాలు చేస్తున్న విద్యా వ్యవస్థలో అన్ని పనులు ఆగిపోయినా బోధన్ బంద్ అయినా ప్రభుత్వ ధోరణి బాగోలేదని ముఖ్యమంత్రికి ఇచ్చిన హామీ అమలు చేయాలని కోరారు। ప్రభుత్వంలో రాకకు ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే రాజకీయ నాయకుల మీద విశ్వాసం ఉండదని, ఇది దేశ భవిష్యత్తుకి నాశనంకి నిదర్శనమవుతుందన్నారు। విద్యార్థుల పట్ల ప్రభుత్వం చూపిస్తున్న తీరుకు జరగబోయే పరిణామానికి పూర్తి బాధ్యత ప్రభుత్వానిది అన్నారు। ఇప్పటికైనా వెంటనే ముఖ్యమంత్రి స్పందించి మా యొక్క సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు। మీరిచ్చిన మాట కదా రెగ్యులరైజ్ చేస్తామని, మీరిచ్చిన మాట కదా రెగ్యులరైజ్ చేస్తామని, మీరిచ్చిన మాట కదా రెగ్యులరైజ్ చేస్తామని, చేయాలి చేయాలి రెగ్యులరైజ్ చేయాలి చేయాలి రెగ్యులరైజ్ చేయాలి చేయాలి రెగ్యులరైజ్ చేయాలి చేయాలి రెగ్యులరైజ్ చేయాలి। We want only regularize. We want regularize. We want regularize. We want regularize. We want regularize. SSA ఉద్యోగుల ఐక్యత, SSA ఉద్యోగుల ఐక్యత, SSA ఉద్యోగుల ఐక్యత, SSA ఉద్యోగుల ఐక్యత, సీఎం గారు every organization started from the single cell. Okay, the cell is the basic unit of every organism. Without cell we can't live. In our body, every organism made by the many cells, millions and trillion cells. HPHS కోటాయిపల్లి స్కూల్లో టీఈటీగా వర్క్ చేస్తాను। భగవంతునితో పాటు ఒకసారి మన సీఎం రేవంత్ రెడ్డి సార్ని కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను। కేజీబీ తాడవేలో వర్క్ చేస్తున్నాం సార్। మీ క్రాఫ్ట్ టీచర్స్ గత 14 సంవత్సరాల నుండి వర్క్ చేస్తున్నాం సార్। మాకు 2011 నుండి జాయిన్ అయినాం మేము। మాకు అప్పుడు 3000 జీతం ఉంది సార్। 3000 నుండి పార్ట్ టైమ్గానే చేస్తున్నాం సార్ మేము। రాను 1500, 500 ఇట్లా పెరిగింది। ప్రజెంట్ 7800కి చేస్తున్నాం సార్। మమ్మల్ని ఇంకా పార్ట్ టైమ్గానే ఉన్నారు సార్। మా షార్ట్ టైం 2 to 4:30 మాది యాక్చువల్ టైం లిమిట్, కానీ మాకు టైం సరిపోతలేదు పిల్లలకు నేర్పడానికి। మాకు పేరు చెప్పండి। నా పేరు శ్రీధర్ కుమార్, నేను SSA ఉద్యోగిని, ఇక్కడ కామారెడ్డి గౌరవ అధ్యక్షుడు ఉన్నాను। అయితే మేము ఈరోజు 16వ రోజుగా సమ్మెను నిర్వహించడం జరుగుతుంది। మా యొక్క సమ్మె యొక్క ఉద్దేశం ఏంటంటే మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలి, మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసుకొని రెగ్యులరైజ్ చేసి చేయాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్। అప్పటి వరకు ప్రభుత్వం స్పందించి పే స్కేల్ను అమలు చేసి కనీస వేతనం మాకు ప్రకటించాలనేది మా యొక్క ప్రధానమైనటువంటి డిమాండ్। మేము 16 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి వివిధ హోదాల్లో ఇక్కడ మేము ఉద్యోగాలు నిర్వహించడం జరుగుతుంది। ఈరోజు కనీస లేబర్ యాక్ట్ ప్రకారం రోజుకి ఒక లేబర్కి 1000 రూపాయలు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినప్పటికీ మాకు రోజుకు 500 కూడా వేతనం రానటువంటి పరిస్థితుల్లో మేము ఇక్కడ వేతనాలు చేస్తున్నాం। కాబట్టి మాకు SSA సమగ్ర శిక్ష ఉద్యోగులమందరం 16 రోజులుగా నిరవధిక సమ్మె చేపట్టినాము। 16వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా ఈరోజు సడక్పై చదువులు అనే కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది। ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే స్కూల్లో ఉండాల్సిన మేము రోడ్డుకెక్కి మేము మా చదువులను మా డిపార్ట్మెంట్ యొక్క విధులను నిర్వర్తిస్తున్నాము। దీన్ని గుర్తించి మీరు రెగ్యులరైజ్ చేసే ఎంత త్వరలో రెగ్యులరైజ్ చేసే ఆఫీసర్గా చేస్తున్నాను। మేము ఇవాళ 16వ రోజు నిరవధిక సమ్మెలో భాగంగా సడక్పై చదువు అనే కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం సార్। ఇందులో చాలా డిపార్ట్మెంట్స్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి చాలా రోజులు చేస్తున్నాం సార్। మాకు ఎటువంటి స్పందన లేదు గవర్నమెంట్ నుండి। ఎంతమంది ఉన్నాము ఎంప్లాయీస్ అనేది ఒక్కొక్కటి బోర్డు పెట్టుకొని కూడా ఇక్కడ మేము షోకాస్ చేస్తున్నాము। చూడండి ఒకసారి ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు ఒక్కొక్క కేజీబీలో, అసిస్టెంట్ కుక్, హెడ్ కుక్, వర్కర్స్, ANM, DT అన్ని డిపార్ట్మెంట్స్, CRPs, IRPs ఇంతమంది జీవితాలు బాగుపడతాయి। శాఖ సమగ్ర శిక్ష ఉద్యోగులు నిరసన కార్యక్రమంలో భాగంగా కామారెడ్డి జిల్లాలో మరి సడక్ పైన చదువులు అనే కార్యక్రమాన్ని మేము ఈ నిరసన కార్యక్రమం ద్వారా మేము సీఎం గారికి మా విన్నపాన్ని విన్నవించుకుంటున్నాము। మరి పాఠశాలలో ఉండవలసినటువంటి సిబ్బంది, MRCలో ఉన్నటువంటి సిబ్బంది
మరి డిపిఓ ఆఫీస్ ఉన్నటువంటి సిబ్బంది, మరి క్లస్టర్లో ఉన్నటువంటి సిబ్బంది కూడా ఈరోజు సడక్ పైన వాళ్ళ యొక్క విధులను నిర్వహించడానికి మేము పూనుకోవడం జరిగింది. మా పాత్ర మీరు చేస్తూనే ఉంటాం. మరి సీఎం గారు వెంటనే స్పందించాలి. మరి స్పందించకుంటే కూడా రానున్న రోజుల్లో మా సమ్మెను ఉధృతం చేసి మా లక్ష్య సాధనను సాధించుకుంటామని చెప్పడం జరుగుతుంది. వెంటనే మమ్మల్ని రెగ్యులర్ చేయాలి, విద్యాశాఖలో విలీనం చేయాలి. అప్పటి వరకు పే స్కేల్ అమలు చేయాలని కోరుకుంటున్నాము. ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత, ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత.